गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेज्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
forum for truth seekers, Satyanveshakula Brundam, foundations of esoteric philosophy, Nigudha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 120వ పాఠము 9/1/2023 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకొని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికి అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పొరలకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే
అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఈఎంటిహెచ్ హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్యాంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్తాంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కి అను పేరుతో గ్రంథముగా పూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కి ఆమోదము పొందిన నోట్స్ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చటం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కి చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్నాం. అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మనం ఐసిస్ అన్వైల్డ్ ఉపోద్ఘాతం గురించి క్రితం పాఠం వరకు తెలుసుకున్నాం. క్రితం బుధవారం వరకు మనం ఉపోద్ఘాతానికి సంబంధించి వివరాలు తెలుసుకున్నాం. అంటే ప్రారంభంలో ఉన్నది 2 సంపుటాలుగా ఉన్నది ఐసిస్ అన్వైల్డ్. ఆ 2 సంపుటాలకి సంబంధించి మొట్టమొదటగా ఉపోద్ఘాతంగా ఏమి ఇచ్చారో అది చూసాము. ఇప్పుడు చివరకు వచ్చి 2వ సంపుటము చివర 12వ అధ్యాయం, చివరి అధ్యాయము 12వ అధ్యాయము. ఆ 12వ అధ్యాయంలో మొదటగా ఒక 10 సంక్షిప్తాంశాలు అందజేశారు మనకి. ఆ 10 సంక్షిప్తాంశాలు ఏంటంటే ఈ 2 సంపుటంలో ఇచ్చినటువంటి విషయాల యొక్క సమాహార రూపం అన్నమాట. సంగ్రహంగా ఏమి ఇచ్చారో ఈ 2 సంపుటాల్లో ఆ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక 10 అంశాలుగా మనకి సంక్షిప్తంగా అందజేశారు. వాటి గురించి మనం తెలుసుకున్నాం. ఇవి మనం అంతకుముందు పాణ్యం రామనాథ శాస్త్రి గారు తెలుగులో అనువాదం చేసినవి చదువుకున్నాం. ఇప్పుడు ఇంగ్లీష్లో ఆమె ఏదైతే ఇచ్చిందో వాటిని మనం ఈ రోజు నుంచి విషయాలు తెలుసుకుందాం. మనం ఐసిస్ అన్వైల్డ్ a 10-point summary. ఐసిస్ అన్వైల్డ్ ఇవ్వడంలో ప్రధాన ఉద్దేశము రియల్ సైన్స్ ట్రూ రిలిజియన్. సైన్స్ అందుబాటులో ఉంది, కానీ నిజమైన సైన్స్ ఏదైతే ఉందో అది మనకు అందుబాటులోకి లేదు. ఇలా సైన్స్ లో ఉన్నటువంటి నిజమైనది ఏదైతే ఉందో, యథార్థమైనది ఏదైతే ఉందో వాటిని, అలాగే మతము, అనేక రకాల మతాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ మతాలను అనుసరించే వాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, రకరకాల మతాలు.
కానీ వాటిల్లో ఉన్నటువంటి యథార్థత, ట్రూ రిలిజియన్, ఈ మతాలన్నీ ఒక మహావృక్షము అనుకుంటాయి. వాటి యొక్క రకరకాల మతాలు రకరకాల కొమ్మలుగా అలాగా వచ్చినాయి. ఈ మతాలన్నిటి యొక్క సారము ఒకటే. అంతేకాకుండా ఆ మతాల్లో ఇచ్చినటువంటి ఆ మతాల ద్వారా అందింపబడిన పవిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, ఆ పవిత్ర గ్రంథాల్లో నిగూఢంగా అంతర్గర్భితంగా దాగి ఉన్న రహస్యాలేమిటో కూడా వెల్లడి చేయడానికి ప్రయత్నం జరిగింది ఈ ఐసిస్ అన్‌వెయిల్డ్ ద్వారా. రియల్ సైన్స్, ట్రూ రిలిజియన్, ఈ రెండిటిని సమన్వయం చేస్తూ, దీనితో పాటు మానవాళికి కొంచెం దూరంగా ఉన్నటువంటి ఆ ఫిలాసఫీ ఏదైతే ఉందో, తత్వశాస్త్రము ఏదైతే ఉందో, దానిని కూడా దీనికి జత చేస్తూ సైన్స్, రిలిజియన్, ఫిలాసఫీ, ఈ మూడిటి యొక్క సమన్వయ రూపాన్ని ముందుగా కొంతమేరకు అందించారు ఐసిస్ అన్‌వెయిల్డ్ ద్వారా. ఆ తర్వాత సమగ్రంగా అందింపబడింది ద సీక్రెట్ డాక్ట్రిన్ ద్వారా. నేను సీక్రెట్ డాక్టర్‌ను రాయడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, ఐసిస్ అన్‌వెయిల్డ్ లో వివరింపబడిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అవి మొట్టమొదటగా మానవాళికి కొత్తగా వచ్చిన అంశాలవన్నీ. ఇంకొక కోణంలో, అంతవరకు ఆ కోణంలో ఎప్పుడూ మానవాళికి అందింపబడలేదు. అందులో వాటిని మరింత వివరంగా వివరించాలి. మరింతగా వివరిస్తూ, దానిలో వచ్చినటువంటి కొన్ని సాంకేతిక పదాలు ఏవైతే ఉన్నాయో, ఆ పదాలకి వివరణగా ఇంకొక గ్రంథాన్ని అందిద్దాం అన్నట్టుగా ప్రకటించారు. ఇట్లాగా తయారు చేస్తున్నాము గ్రంథాన్ని, మీకు త్వరలో అందజేస్తాము అన్నట్టుగా. ఐసిస్ అన్‌వెయిల్డ్ యొక్క కొనసాగింపుగా దానిలో ఉన్నటువంటి విషయాల్ని మరింత వివరంగా మీకు అందజేస్తాము. కానీ దాని గురించి ఇలా రాస్తూ ఉండగా మొత్తం ప్రణాళిక అంతా మారిపోయి ద సీక్రెట్ డాక్ట్రైన్ అన్నదిగా మన ముందుకొచ్చిందనమాట. సరే, అయితే ఇప్పుడు ఐసిస్ అన్‌వెయిల్డ్ ఎ 10 పాయింట్ సమ్మరీ. ఐసిస్ అన్‌వెయిల్డ్ 10 సంక్షిప్త అంశములు. ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే ఐసిస్ అన్‌వెయిల్డే కాదు, ప్రతి సీక్రెట్ డాక్టర్‌లో కూడా ప్రతి అధ్యాయానికి ముందు ఆమె సమకాలికంగా ఉన్నటువంటి తత్వవేత్తలు గాని, అంతకు ముందు వాళ్ళు గాని, ఆ ప్రాచీనులు గాని, ప్రాచీన తత్వవేత్తలు సంబంధించినటువంటి వాళ్ళు ప్రముఖంగా చెప్పిన ఏ విషయం అయితే ఉందో ప్రధానమైన విషయం, దాన్ని ఈ అధ్యాయంలో ఏ విషయం అయితే చెబుదామని అధ్యాయాన్ని ప్రారంభించారో, ఆ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, ఆ విషయానికి అనుగుణంగా ఉన్నటువంటి విషయాన్ని, అంటే ఇది నేను కొత్తగా చెప్పడం లేదు. ఇంతకు ముందే ప్రపంచవ్యాప్తంగా కొంతమంది తత్వవేత్తలు దీని గురించి ఆలోచించి ఒక నిర్ణయం, ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి ఉంచారు అన్నట్టుగా, వాటిలో ఉన్న వాళ్ళ యొక్క విషయాల్లో నుంచి ఒకదాన్ని తీసి ఆ చాప్టర్‌కి ప్రారంభించబోయే ముందు ఇస్తూ ఉన్నారనమాట. ప్రతి చాప్టర్‌కి ఆ విధంగా ఇస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఈ రెండో సంపుటం యొక్క చివరి అధ్యాయమైనటువంటి 12 అధ్యాయం ఇవ్వటానికి ముందు వైల్డర్ అన్నాయన రాసినటువంటి ఆయన గ్రంథాల్లో నుంచి ఒక ప్రముఖమైనటువంటి ఒక విషయాన్ని బయటకి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ మనకి అందించారనమాట. దాంతో ఆ అధ్యాయాన్ని ప్రారంభించారు. అందుకని ముందు అది చూద్దాం. వైల్డర్ అన్నాయన అందించింది ఇది. ది ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ మ్యాన్. ద ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ మ్యాన్. ఒక్క మాటలో తేల్చేశాడు. అనేక రకాల సమస్యలు మనం చూస్తున్నాం. ఆ సమస్యలన్నిటికీ అది కారణమండి, ఇది కారణమండి అని ఏవేవో చెప్పుకుంటున్నాం మనం. కానీ ఒక్క మాటలో తేల్చేశాడు ఆయన. ద ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ మ్యాన్.
ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సమస్యలకి ఏమేమైతే సమస్యలు అని చెప్తున్నాము అన్నిటికీ మానవుడు. కారణం ఎవరు? మానవుడు. ఎందుకని? అక్కడ మనం నడవటానికి చక్కగా దారి ఉంది, ఒక పక్కన బురద కూడా ఉంది. మనం ఆ బురద లేని చోటగా మనం నడిచి వెళ్తుండాలి కదా మనం. కానీ మనం ఏం చేస్తున్నాము? బురదలో కాలు పెడుతున్నాం. ఇక్కడేముందో అన్నట్టుగా, ఇదేదో బాగుంది అన్నట్టుగా ఆ బురదలోనే కాలు పెట్టి నడుద్దామని చూశాం. బురద అంటుకుంది కాలుకి. అయ్యో బురద అంటుకుంది, బురద ఎలాగా తొలగించాలి? బురద అంటుకుంది కాలుకి, కాబట్టి బురదను తొలగించాలి. బురదగా కాదు కదా కారణము. బురద నా మీద కాలు వేసుకుని నడిచి నా మీదగా నడుచుకుంటూ వెళ్ళండి అది రండి రండి అన్నదా? మనము దాని పట్ల ఆకర్షితులయ్యాం. దాంట్లో బురదలో కాలు వేశాం, బురద అంటుకుంది. కాబట్టి ఇప్పుడు బురద కారణమా లేకపోతే ఈ మానవుడు కారణమా? కాబట్టి ద ప్రాబ్లమ్ ఆఫ్ లైఫ్ ఈస్ మ్యాన్. అంటే బురదలో కాలు వేసాం కాబట్టి ఇప్పుడు సమస్య వచ్చిందని అంటున్నాము. ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి మరి బురదని మనమే కడుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. మ్యాజిక్ ఆర్ రాదర్ విజడమ్ is the evolved knowledge of the potencies of man's interior being. మ్యాజిక్ అంటే మనం మామూలుగా అర్థం ఏంటంటే మంత్ర విద్య, మంత్రశాస్త్రము, మాయా, ఇంద్రజాలము అనే ఇటువంటి అర్థాలు ఉన్నాయి. మ్యాజిక్ అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల సమాహారం, ప్రకృతి శక్తుల సమన్వయం. అన్ని స్థాయిల్లో 7 లోకాలుగా ఎలాగైతే కిందకి దిగిందో ఈ సృష్టి, ఆ బ్రహ్మలోకం నుంచి ఈ భూలోకం దాకా ఒక్కొక్క లోకానికి ఆ లోకానికి సంబంధించిన శక్తులు, వాటన్నిటి యొక్క సమాహారం మ్యాజిక్ అనే పదము ఈ లాటిన్ వర్డ్తో అది మ్యాజిక్ అన్న పదం వచ్చిందన్నమాట. అంతకుముందు ఇంకా ఆర్మేనియన్ ప్రాచీన భాషలో కూడా ఉంది ఈ పదము. ప్రకృతి శక్తుల సమన్వయం, సమాహారం, ప్రకృతి శక్తుల సమాహారంగా మనం చెప్పుకోవచ్చు. ఈ శక్తుల్ని ఉపయోగించి మనం ఏ పనులైతే చేస్తామో వాటిని మనము అంటే మామూలు సామాన్యులు చేయలేని పనులు కాబట్టి అవి అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులని కొంతమంది కొన్ని సాధనల ద్వారా వాటిని అందుకుని, అందుకే దాన్ని అతీంద్రియ శక్తి అని అంటాము. వాళ్ళని అట్లాగా సాధన చేసి ఆ శక్తులను పొందిన వాళ్ళని అతీంద్రియ శక్తులు పొందిన వాళ్ళు అన్నట్టుగా చెప్తాము. సిద్ధులు అతీంద్రియ శక్తుల్ని పొందిన వాళ్ళు అని. వాళ్ళు చేసిన పనులు ఏంటంటే ఈ ప్రకృతి శక్తులను ఉపయోగిస్తూ వాళ్ళు పనులు చేస్తుంటే వాటిని మనము అంటే మన సామాన్య మానవుడికి అది సాధ్యం కాదు కాబట్టి అది దాన్ని ఏమన్నామంటే మంత్ర విద్య, మంత్రశాస్త్రము, మాయా, ఇంద్రజాలము అన్నట్టుగా చెప్పుకొచ్చున్నారు. మ్యాజిక్ ఆర్ రాదర్ విజడమ్. దీన్ని ఇంకా అసలైన పదం ఏంటంటే విజడమ్. విజడమ్ అంటే ఆ దైవం, ఆ దైవాంశకి సంబంధించింది, పరమాత్మ తత్వానికి సంబంధించింది. is the evolved knowledge of the potencies of man's interior being.
మనం మ్యాన్ అనగానే భౌతికంగా ఈ దేహంతో రూపంతోనే మనం ఆలోచిస్తాము. ఇంటీరియర్ బీయింగ్ ఒకటి ఉన్నది, ఈ చైతన్యము జీవము సంబంధించి ఆ దానికి సంబంధించినటువంటి పొటెన్సీస్, అంతర్గత బలం, అంతర్గతంగా అంటే బయటికి వ్యక్తము కాకుండా నిగూఢముగా ఉన్నటువంటి ఆ బలము, ఆ శక్తి ఏదైతే ఉన్నదో అది ఏంటనమాట, అది మ్యాజిక్ గా పెట్టారు. అది మ్యాజిక్ అంటే ఏంటనమాట, మానవుని యొక్క అంతర్గత బలము, అంతర్గత శక్తి ఏదైతే ఉన్నదో అది ఎవాల్వ్డ్ నాలెడ్జ్. దాని గురించిన వాటి పట్ల మేల్కొన్న అటువంటిది, వికసించినటువంటిది అయినటువంటి ఆ మ్యాజిక్ విజడం ఏదైతే ఉన్నదో, విచ్ ఫోర్సెస్ ఆర్ డివైన్ ఎమనేషన్స్. ఆ చైతన్యం నుంచి బయలువెడలైనటువంటి శక్తులు అవన్నీ ఏంటనమాట, డివైన్ ఎమనేషన్స్, దివ్యమైనటువంటి ఆ వెలుగులు, దివ్యమైనటువంటి ఆ వెలుగులు వెదజల్లబడుతూ ఉన్నాయి. ఎమనేషన్స్ యాజ్ ఇంట్యూషన్ ఇస్ ద పర్సెప్షన్ ఆఫ్ దేర్ ఆరిజిన్. మొదటగా ఏంటనమాట, అది మనకు ఆ శక్తి ఎలాగా వికాసం చెంది మనకి అందుబాటులోకి వస్తూ ఉంది, ఇంట్యూషన్ ద్వారా. మొట్టమొదటిగా మనం స్ఫురించటం, ఇంట్యూషన్ సహజ జ్ఞానముగా, అంతర్బోధగా, అంతర్జ్ఞానముగా, సహజ జ్ఞానముగా, సహజ అవబోధగా, అంతర్వాణిగా మనకి స్ఫురించటం. మనం దాని గురించి ఏమీ ఆలోచించలేదు, దాని గురించి కొత్తగా విషయం ఏమీ తెలుసుకోలేదు, కానీ అది మనలో సహజంగా ఉంది. అది మనకి ఇంట్యూషన్ ద్వారా అని అంటుంటామే. అది యాజ్ ఇంట్యూషన్ ఈస్ ద పర్సెప్షన్ ఆఫ్ దేర్ ఆరిజిన్. ఆ డివైన్ ఎమనేషన్స్ ఏవైతే ఉందో, అంటే ఆ దివ్య జ్ఞానానికి సంబంధించి, ఆ దివ్య వెలుగు నుంచి ప్రసారం అవుతున్నది ఏదైతే ఉందో, అది ఇంట్యూషన్ ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. మనకి స్ఫురించిన తర్వాత దానికి సంబంధించిన విషయం తెలుస్తూ ఉన్నది. ఆఫ్ దేర్ ఆరిజిన్ అండ్ ఇనిషియేషన్ అవర్ ఇండక్షన్ ఇంటూ దట్ నాలెడ్జ్. ఇండక్షన్ అంటే మనము ఆరంభించడం, ప్రతిస్థాపనం చేయటం. విద్యుత్తు ఒక వస్తువు నుండి మరొక దానిలోకి తాకకుండా వెళ్ళటం. అవర్ ఇండక్షన్ ఇంటూ దట్ నాలెడ్జ్. We begin with instinct. ఇవన్నీ మనకి ఎట్లాగా తెలుస్తున్నాయి? ఇన్స్టింక్ట్ ద్వారా. ఇన్స్టింక్ట్ అంటే సహజ నైపుణ్యం, సహజాత ప్రకృతి. ఎందుకంటే మనము దైవాంశకి సంబంధించిన వాళ్ళం కాబట్టి, దైవానికి సంబంధించినటువంటి సమస్త జ్ఞానము మానవులలో కూడా ఈ ప్రతి జీవిలోనూ ఉంటుంది కాబట్టి, ప్రతి అణువులోను, ప్రతి జీవిలోనూ నిద్రాణ స్థితిలో ఉంటుంది. సహజంగా ఉన్నటువంటి ప్రకృతి అది. ఆ సహజాత ప్రకృతి ద్వారా, సహజ నైపుణ్యం ద్వారా ఇది ప్రారంభింపబడుతుంది. ఈ జ్ఞానము, ఈ మ్యాజిక్ అన్నది, ఆర్ రాదర్ వెజడం, ఆ లోపల ఉన్నటువంటి ఆ భగవదంశ, ఆ చైతన్యం మనకి ఇన్స్టింక్ట్ ద్వారా మనం ప్రారంభించబడుతుంది. దానిని వెలికి తీయడానికి మనం దానిని అడ్డు పెట్టకుండా దాన్ని వెలికి తీయటమే, దాన్ని అడ్డు పెట్టడమే ప్రాబ్లం. దాన్ని అడ్డు పెట్టడము ప్రాబ్లం. అడ్డు పెట్టకుండా దాన్ని ఎలాగా వెలికి వస్తూ ఉండడము
ఆ వెలికి వచ్చేదాన్ని మరింతగా వచ్చేటట్టుగా చేయటం. అప్పుడు నో ప్రాబ్లమ్ అయిపోతుంది. సమస్యలేని ఇదిగా అయిపోతుంది. అంటే దైవానుభూతిలోకి వెళ్ళటానికి వీలవుతుంది. We begin with instinct. The end is omniscience. అట్లా మనం లోపల నుంచి అది తన్నుకొస్తూ ఉన్నటువంటి లోపల నుంచి అలాగ ఫౌంటైన్ లాగా సహజావబోధగా, అంతరుద్బోధగా, మనకి స్ఫురించటముగా ఏదైతే ఉందో దాన్ని అలాగ కొనసాగనిస్తూ ఉంటే దాన్ని ఆపకుండా అది చివరికి ఎక్కడికి వెళ్తుందనమాట? ఆమ్నిసియన్స్. ద ఎండ్ ఈస్ ఆమ్నిసియన్స్. సర్వజ్ఞత్వం, అనంత జ్ఞానం. ఆమ్నిషియంట్ అంటే మనం సర్వజ్ఞుడని ఎలాగైతే ఉందో పరిపూర్ణమైన స్థితిలోకి తీసుకెళ్తుంది అది. ఏ వైల్డర్ అన్నైనా ఈ విషయాన్ని చెప్పాడు అనమాట. అంటే ఏదో ఒక చోట ఒక ఈ మానవుడి యొక్క ఎదుర్కొనే సమస్యలు, వీటికి పరిష్కారాలేంటి? ఈ సమస్యలు అసలు ఎట్లాగా? ఈ సమస్యల యొక్క మూలమేమిటి? ఇట్లాగా వీటి విషయం మీద ఆయన చర్చిస్తూ, వివరిస్తూ ఈ పేరాని రాశాడనమాట. అసలైన ఈ విషయం ఎందుకు ప్రాబ్లంకి సంబంధించి ఇట్లాగా మనము ఇన్‌స్టింక్ట్ నుంచి మొదలుపెట్టి, ఆ ఇంటీరియర్ బీయింగ్ ఏదైతే ఉందో, ఆ ఇంట్యూషన్ నుంచి మొదలుపెట్టి, తద్వారా ఇన్‌స్టింక్ట్‌తో క్రమక్రమంగా మనలో ఉన్నటువంటి సమస్త ఆ దైవాంశం పూర్తిగా మేల్కొనేటట్టుగా చేసుకోవడం. అంటే బయట నుంచి వచ్చేదేం లేదు. మన లోపల ఉన్నదాన్ని చక్కగా అది పూర్తిగా మేల్కొనేటట్టుగా మనము ప్రయత్నం చేయటం. అది మేల్కొనీయకుండా చేయటమే ప్రాబ్లమ్ అవుతా ఉంది. అంటే దైవాంశకే కాకుండా మనము పరిమితమైనటువంటి దేహానికి పరిమితమైనటువంటి ఒక జీవిలాగా అయిపోయాం. ఒక దేహాత్మ భావనతో పరిమితముగా ఉన్నాం. అట్లా కాకుండా మనలో ఉన్నటువంటి ఇంట్యూషన్, ఆ సహజ అవబోధ ఏదైతే ఉందో, అంతర్వాణి ఏదైతే ఉందో, అది అందరిలోనూ వస్తూ ఉంటుంది. కానీ దాన్ని పట్టించుకోకుండా దాన్ని ఆపేసేసి అది ఎందువల్ల జరుగుతా ఉంది అంటే మనము మొదటి నుంచి చెప్పుకుంటున్నాము. ఈ దేహాత్మ వల్ల. ఈ ఉపాధి వల్ల ఏమవుతుందంటే, ఈ ఉపాధి నుంచి భౌతిక విషయాలకి సంబంధించినటువంటి ఇవన్నీ ప్రసారం అవుతూ ఉన్నాయి మనకి. ఈ కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇటువంటి లక్షణాలన్నీ కూడా, ఇటువంటి భావాలన్నీ దీని యొక్క ప్రభావంలో అది అలాగా ఆగిపోతూ ఉన్నది. ఇట్లా కాకుండా సహజ అవబోధకి మనము మనకి ఏమిటి స్ఫురిస్తూ ఉన్నది ఈ విషయానికి సంబంధించి, ఇట్లా మనం జాగ్రత్తగా మనలో నుంచి ఏంటి వస్తూ ఉందో అని గమనించుకుంటా ఉంటే అది క్రమంగా ఎటు దారి తీస్తుందన్నమాట. ద ఎండ్ ఈస్ వి బిగిన్ విత్ ఇన్‌స్టింక్ట్, ద ఎండ్ ఈస్ ఆమ్నిషియన్స్. అంటే పరిపూర్ణత్వంగా మనము మారటానికి అవకాశం ఉంటుంది. ఆ పరిపూర్ణత్వంలోకి మనము అడుగు పెట్టడానికి వీలవుతుంది. పరిపూర్ణులుగా మారటానికి వీలవుతుంది. అంటే పరిపూర్ణులుగా మారటంలో మనం రకరకాలవి పెట్టుకుంటున్నాం. రకరకాల సాధనలు అవన్నీ ఇవన్నీ. అట్లా కాకుండా లోపల నుంచే మనకొచ్చేటట్టుగా, లోపల నుంచి వచ్చేదాన్నే మనము గమనిస్తూ, ఆ విధంగా మనం ముందుకు వెళ్తే మనం పరిపూర్ణులుగా మారటానికి వీలవుతుంది. అది పరిపూర్ణులుగా మారటానికి ఒక పద్ధతి ఇది అని చెప్తూ వచ్చాడనమాట. అంటే ఇట్లాగా పరిపూర్ణత్వం కేసి మానవాళి వెళ్ళటానికి మార్గం ఏమిటి? ఈ మ్యాజిక్ అన్న పదము గురించి అది ఈ 12వ అధ్యాయంలో వివరించడం జరిగింది.
అందుకని దానికి సంబంధించిన విషయంగా ఫలానా ఆయన ఏం చెప్పాడో, ఫలానా ప్రముఖ తత్వవేత్త వాళ్ళది ఇక్కడ కోట్ చేశారనమాట. అట్లాగే ఇంకోటి కూడా చేశారు. మన బ్రాహ్మణికల్ బుక్ ఆఫ్ ఎవల్యూషన్. ఇది పాశ్చాత్యులు చెప్పిన విషయం ఒకటి. అంటే ప్రతి అధ్యాయం ముందు 2 విషయాలు చెప్పేవాళ్ళు అనమాట. 2 విషయాలు మనకి ఉదహరిస్తున్నారు. ఒకటేమో పాశ్చాత్య తత్వవేత్తలు చెప్పినటువంటివి. ఒకటి భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి, భారతీయ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఏం చెప్పారు, భారతీయ ఋషులు చెప్పిన విషయం. పాశ్చాత్య తత్వవేత్తలు ఈ విషయం మీదే ఏమన్నారు, ఈ విషయం మీద భారతీయ ఋషులు ఏమన్నారు. అట్లా రెండుగా మనకి అన్ని అధ్యాయాల్లోనూ ఇస్తూ వచ్చారనమాట. ఇప్పుడు ఈ భారతీయ ఋషులు ఏం చెప్పారంటే దీని మీద, అది దేంట్లో ఉంది, బుక్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే పరిణామ ధర్మాన్ని వివరిస్తున్న గ్రంథంలో నుంచి సేకరించారు ఈ విషయాన్ని. ఏమన్నారు దాంట్లో, పవర్ బిలాంగ్స్ టు హిమ్ హూ నోస్. తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఆ శక్తి చెంది ఉంటుంది. తెలుసుకునే వాడికి శక్తి చెంది ఉంటుంది. అంటే మనం తెలుసుకునేవాడు అనగానే మనం ఏమనుకుంటున్నాం, నేను తెలుసుకుంటున్నాము అని కదా మనం అనుకునేది. తెలుసుకునే నేను ఈ దేహానికి పరిమితమైన నేను కాకుండా ఆ జీవాత్మ దానికి పరిమితము కాకుండా, మరి అది కూడా పరిమితమైందే కదా జీవాత్మ కూడా. అదొక కార్యక్రమం మీద కిందకి దిగింది కానీ దైవాంశ అయినప్పటికీ, భగవదంశ అయినప్పటికీ, ఆత్మబుద్ధి మనస్సుతో కలిసి ఉన్నప్పటికీ అది కూడా పరిమితమైనదే. ఆ నేను, అట్లాగే దేహానికి పరిమితమైనటువంటి ఆ నేను, ఈ 2 నేనులు కూడా కాకుండా తెలుసుకునేది ఏది అనమాట, అసలైనది పరమాత్మ తత్వం ఏదైతే ఉందో, అసలైన నేను, ఒకే ఒక్క నేను, అతనికి చెందుతుంది ఆ శక్తి అన్నట్టుగా. తెలుసుకున్న వాడికే చెందుతుంది శక్తి. అంటే మనం దీన్ని ఇప్పుడు దేహాత్మ భావనతో ఉన్నవాడికి తెలిసిందనుకోండి ఈ విషయము, దాన్ని ఏం చేస్తాడు, వాడు ఎక్కడున్నాడో దానికి పరిమితం చేస్తాడు. తనకి తెలియబడే విషయం అంతా కూడా తను ఎక్కడున్నాడో దానికి ఉపయోగపడేటట్టుగా. తను ఎక్కడున్నాడు, దేహాత్మగా ఉన్నాడు, దేహానికి పరిమితమై ఉన్నాడు. వాడికి తెలిస్తే విషయము ఆ శక్తి గురించి, పవర్, ఆ శక్తి గురించి తెలిసిందనుకోండి, ఆ శక్తిని ఏం చేస్తాడు, తనకి అనుకూలంగా మలుచుకొని దాన్ని వినియోగించుకోవటం ఎలాగా. ఇక్కడ ఈ భౌతిక విషయాల యొక్క సుఖాన్ని, భోగాశక్తికి సంబంధించి, విషయాశక్తికి సంబంధించి మనం ఎట్లాగో ఉపయోగించుకోవాలి దాన్ని అని ఆలోచిస్తాడు. అదే జీవాత్మ దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా వాడికి ఈ పవర్ గురించి తెలిస్తే, ఈ శక్తి గురించి తెలిస్తే, ఇప్పుడు ఈ మొత్తం ఈ సమస్త సృష్టికి సంబంధించి ఆలోచించడానికి, దానికి బదలాయించడానికి ఆలోచిస్తాడు. అంటే తను సమస్త సృష్టికి సంబంధించిన వ్యక్తిగా, నేను అనే వ్యక్తిగా ఉన్నాడు అక్కడ, నేను అనేవాడుగా ఉన్నాడు ఇక్కడ. అందుకని తను ఆ స్థాయి వరకు, అంటే వ్యక్తమైన సృష్టికి సంబంధించి అన్నట్టుగా ఉంటుంది అక్కడ. ఇంకా అసలైన నేనైతే ఉందో, వ్యక్త అవ్యక్త సృష్టికి, అంటే సృష్టి వ్యక్తం అవుతుందంటే మళ్ళీ అవ్యక్తం అవుతుంది కూడా అనే స్థితి కూడా ఉంటుంది దానికి. వ్యక్త స్థితి ఉంది అంటే, పగలు ఉంది అంటే రాత్రి కూడా ఉంటుంది. అట్లాగే అవ్యక్తము ఉంటుంది, ప్రళయము ఉంటుంది. సృష్టి ఉంది అంటే ప్రళయము ఉంటుంది వెంటనే. పగలు ఉంది అంటే రాత్రి కూడా ఉంటుంది. కాబట్టి ఈ రెండిటికి, ఈ 2 కలిపి ఒకటే అనమాట. రాత్రి పగలు కలిపి కదా మనకి ఒక రోజు అన్నది. మనమే చెప్తున్నాం కదా, ఈ భౌతికంగా ఇక్కడే రాత్రి పగలు కలిపి ఒక రోజు అంటున్నాం. అట్లాగే సృష్టి ప్రళయము కలిపి ఒకటి
మనం చెప్పుకునేది. ఈ సృష్టి ప్రళయము కలిపి ఆ సృష్టికి సంబంధించిన విషయంగా ఏదైతే ఉందో, దానికి వెలుపల ఇంకా ఎల్లప్పుడూ ఉండేవాడు వాడు. సృష్టి ప్రళయం అంటే కొంతకాలం ఉండి కొంతకాలం కనుమరుగైపోతుంది. కొంత కొంతకాలము వ్యక్తమైన సృష్టి ఉంటుంది. కొంతకాలము అవ్యక్త సృష్టి ఉంటుంది. అంటే స్థితి భేదం ఉంటా ఉంది. మారిపోతా ఉంది. ఈ మార్పులకు గురి కానిది. ఈ రెండిటికి ఆధారంగా ఉంటూ, ఈ 2 కాకుండా కూడా ఉన్నది ఏదైతే ఉందో అసలైన నేను, ఆ నేనుకి సంబంధించిందిగా ఈ పవర్ ఉందనుకోండి. అప్పుడేమవుతుంది? అంటే ఆ ప్రకృతి మాత. ఇప్పుడు ఇది హూ నోస్ అనేది ఏదైతే ఉందో అదేమో పురుషుడు. తెలుసుకునేవాడు పురుషుడు. తెలియబడేది శక్తి. ఒకటి ఇదా మొత్తం కలిపి ఈ సమస్త సృష్టి కాకుండా ఇంకా ఏదైతే ఉందో ఆ పరమాత్మ తత్వం దానికి చెందుతుంది. పవర్ బిలాంగ్స్ టు హిమ్ హూ నోస్. ఇట్లా 3 స్థాయిలుగా ఉంటుందన్నమాట. ఇందులో మనం బ్రాహ్మణికల్ బుక్ ఆఫ్ ఎవల్యూషన్ ఆ గ్రంథంలో భారతీయ ఋషులు అందించినటువంటి పరమ సత్యము. ఈ పవర్, శక్తి, దాన్ని మ్యాజిక్ అనే పదంతో ఈ పాశ్చాత్య దేశంలో వాడుకలో ఉందన్నమాట. మ్యాజిక్ అన్న పదంతో. శక్తి అంటే ప్రకృతి మాత. పవర్ అనే మాటని ఆ ప్రకృతి మాత యొక్క ఆ శక్తి ఎవరైతే తెలుసుకుంటారో, ఆ శక్తిని ఎవరైతే తెలుసుకుంటారో, హూ నోస్, పవర్ బిలాంగ్స్ టు హిమ్. తెలుసుకునే వాడికి చెందుతుంది అది. ఒక్కటే మాట. తెలుసుకునే వాడికి చెందుతుంది. ఆ తెలుసుకున్న స్థితి. పరమాత్మ స్థితి తెలుసుకున్నాం. పరమాత్మ స్థితికి చెందిన వాళ్ళం అయిపోతాం. అది మనకి చెందింది, మనము దానికి చెందింది అన్నట్టుగా అయిపోతుంది. ఒకటిగా అయిపోతుంది చివరికి. అంటే పరిపూర్ణ స్థితికి రావడానికి పద్ధతి ఏంటి అన్నది ఈ అధ్యాయంలో, ఈ 12 అధ్యాయంలో వివరింపబడింది అన్నమాట. అందుకని దానికి తగిన విధంగా ఈ 2 వేరే వేరే చోట ఎవరైతే రాసి ఉన్నారో వాటిని ఇక్కడ చెప్పారు. దీని తర్వాత it would argue small discernment on our part were we to suppose that we had been followed thus far through this work by any but metaphysicians or mystics of some sort. It would argue small discernment. అంటే విషయం తెలుసుకోవడానికి మనము అవలంబించే పద్ధతి ఏమిటి? అంటే ఈ సత్యాన్వేషణకి కానీ, ఇట్లా భౌతికంగా ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలన్నా కానీ ఆ పద్ధతి ఏంటి? ఏ పద్ధతిని మనం అవలంబిస్తాము అంటే, వేదమును తెలుసుకును తెలివి, వివేకము. భేదమును తెలుసుకును తెలివి, వివేకము. It would argue small discernment on our part, were we to suppose that we had been followed thus far through this work. ఇప్పుడు ఈ వర్క్ లో ఈ ఐసిస్ అన్వేళలో మనకు అందివ్వబడిన విషయము ఏ పద్ధతిలో మనకి అందించాడంటే భేదం వలన తెలుసుకును పద్ధతిలో. దీనికి ఇదలిగా ఉంది, దీనికి మధ్యన ఉన్న భేదం ఇది. అంటే ఈ ఒక విషయం గురించి ఒకళ్ళు ఇలాగా చెప్తున్నారు, ఒకళ్ళు ఇలాగా చెప్తున్నారు. ఈ మధ్యన ఉన్నటువంటి తేడా, ఆ తేడా ద్వారా అసలైన విషయంలోకి మనం వెళ్ళటం.
అంటే మనం ఏదైనా కానీ ముందు మనకి అందుబాటులో ఏది ఉందో దాని నుంచి మనం వెళ్ళాల్సిందే. రూపాన్ని వదిలేసి మనకి ఈ పంచేంద్రియాలకు అందుతున్నటువంటి ఈ సృష్టి మొత్తం ఏదైతే ఉందో దీన్ని వదిలేసేసి, అంటే ఈ రూప జగత్తుని, ఈ భౌతిక జగత్తుని, స్థూల జగత్తుని, స్థూలంగా ఉన్న దాన్ని వదిలేసి సూక్ష్మంగా ఉన్నదాన్ని పట్టుకుందాము అని వెళ్దామంటే అట్లాగా అవకాశం లేదు. స్థూలము ద్వారానే సూక్ష్మాన్ని అందుకోవాలి మనం. కాబట్టి ఈ రెండిటి మధ్యన ఉన్న తేడా ఏంటో, భేదం ఏంటో తెలుసుకోవటం ద్వారా ఆ సూక్ష్మానికి మనం జారటానికి అవకాశం ఉంటుంది. It would argue small discernment on our part were we to suppose that we had been followed thus far through this work by any but metaphysicians or mystics some sort. తత్వ విచారకులు, అలాగే గూఢమైన రహస్యమైన మర్మానికి సంబంధించినటువంటి రహస్య విషయాలని వాటి గురించి వివరించేవాళ్ళు, రహస్య విషయాలు, మిస్టిక్ అంటే రహస్య విషయాన్ని, మర్మముగా ఉన్నటువంటి విషయాన్ని, నిగూఢంగా ఉన్న విషయాన్ని గురించి, అంటే అది మనకి చెప్పినా మనకి అర్థం కాదు, కానీ దాని గురించి మనకి వివరిస్తూ మనకి దాని అనుభూతిలోకి రావడానికి ఎట్లాగా అనేది వాళ్ళు వాదనతో వాళ్ళు వివరించే పద్ధతి ఒకటి. అలాగే మెటాఫిజిషియన్స్, తత్వ విచారకులు, మనము అప్రత్యక్షమైన మూర్తిమంతం కానీ అమూర్త భావనల గురించిన చర్చ. అంటే దేని ద్వారా? మరలా రూపం ద్వారానే అన్నట్టుగా. బట్ మెటాఫిజిషియన్స్ ఆర్ మిస్టిక్స్ ఆఫ్ సమ్ సార్ట్, ఇట్లా మెటాఫిజిషియన్స్ కానీ, తత్వ విచారము చేస్తున్న వాళ్ళు కానీ, అలాగే గూఢమైన రహస్యమైన మర్మముగా ఉన్నటువంటి విషయాల గురించి వివరిస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళు చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి ఒకదానికి ఒకటి మధ్యన ఉన్నటువంటి తేడా, భేదం, ఆ భేదాన్ని తెలియచేస్తూ మనం అసలైన సత్యానికి చేరటము. అది ఈ గ్రంథంలో ఈ భాగం ప్రస్తుతానికి who have been followed ఆ పద్ధతిలో ప్రకారము పాఠకుడికి అందివ్వటం కోసం, అసలైన సత్యాన్ని చేరటానికి సంబంధించి ఒక మార్గాన్ని మన ముందు ఉంచారన్నమాట. Were it otherwise, we should certainly advise such to spare themselves the trouble of reading this chapter. For although nothing is said that is not strictly true, they would not fail to regard the least wonderful of the narratives as absolutely false, however substantiated. Were it otherwise, we should certainly advise such to spare themselves the trouble of reading this chapter. ఈ చాప్టర్ని చదవమని పాఠకుడికి, మరి చదవమని అంటే ఒక శ్రమ పెట్టినట్టే కదా, పాఠకుడికి శ్రమ కలిగించటమే కదా. పాఠకుడిని చదవండి, ఇప్పుడు మిమ్మల్ని వినండి అని అంటే మిమ్మల్ని శ్రమ పెట్టినట్టే కదా. అయినా మిమ్మల్ని శ్రమ పెట్టినప్పటికీ ఎందుకు మనం మిమ్మల్ని శ్రమ పెడుతున్నాం? ఇటు నేను శ్రమ పడుతూ, చెప్పడానికి నేను శ్రమ పడుతూ, వినడానికి మీరు శ్రమ పడుతూ, ఎందుకు ఇట్లాగా శ్రమ అవుతున్నా కానీ శ్రమని లెక్క చేయకుండా మనం ఇక్కడ కూర్చుని ఇది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే, ఇదిగో దీని ద్వారా, ఈ పద్ధతిలో మనము వినడము ద్వారా మనలో ఉన్నటువంటి అసలైన సత్యము వెలికి రావడం కోసం, ఆ అసలైన సత్యము పట్ల మనము మేల్కాంచటం కోసం, సత్యముగా మారటం కోసం, అందుకోసం కదా మనం ఈ ప్రయత్నము, శ్రమైనా సరే శ్రమను ఓర్చుకుని మనం ఈ ప్రయత్నాన్ని మనం సాగిస్తున్నాము. అందుకనే
ఇప్పుడు ఈ 12వ చాప్టర్ చివరి చాప్టర్ చదువుతూ ఉంది. ఈ చాప్టర్ని చదవమని పాఠకుడికి శ్రమ కలిగిస్తున్నప్పటికీ, otherwise we should certainly advise such to spare themselves the trouble of reading this chapter, for although nothing is said that is not strictly true. దీంట్లో చెప్పబడ్డ విషయం ఏదైతే ఉందో సత్యానికి సంబంధించింది, యథార్థానికి సంబంధించింది. మొత్తం ఈ ప్రపంచమంతా పరిశీలించి ప్రపంచంలో ఉన్నటువంటి ఆలోచన విధానాలని, ఇప్పటి వరకు ఏవేవి విషయాలైతే మనకి మానవాళికి అందుబాటులో ఉన్నాయో వాటన్నిటినీ పరిశీలించి, వాటిలో అందుబాటులో ఉన్నంత మాత్రాన అవి పూర్తిగా సత్యం దగ్గరికి చేర్చే పద్ధతులు ఉన్నాయి, కానీ సత్యముగా మారేటట్టుగా అవి లేవు. సగం సగంలో ఆగిపోయి ఉన్నాయి అవి అవన్నీ కూడా. అట్లా వాటిల్లో ఉన్న ఆ లోటుపాట్లేంటో, ఒకదానికి మధ్యన ఉన్నటువంటి ఒక విషయం మీద ఒకళ్ళు ఒకటి రకంగా చెప్తే, ఇంకొకళ్ళు ఇంకొక రకంగా చెప్తే, ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి భేదం ఏమిటో, ఆ తేడా ఏమిటో, వాటన్నిటినీ ఇక్కడ చర్చిస్తున్నాం. చర్చిస్తూ పాఠకుణ్ణి ఆ సత్యం కేసి మరల్చి, అతనిలో ఆ సత్యము మేల్కొనేటట్టుగా చేసి, సత్య స్వరూపునిగా మార్చడం కోసం ఈ చాప్టర్ని చదవమని, ఈ చాప్టర్ చదవడానికి శ్రమ తీసుకోమని పాఠకుణ్ణి అర్థిస్తున్నాం. టు స్పేర్ దెమ్సెల్వ్స్, ఈ సమయాన్ని కేటాయించండి దీనికి. ఈ అధ్యాయాన్ని చదవటం కోసం, ఈ 12వ అధ్యాయాన్ని చదవటం కోసం మీ సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే దట్ ఈస్ నాట్ స్ట్రిక్ట్లీ ట్రూ, నథింగ్ ఈజ్ సెడ్ దట్ ఈస్ నాట్ స్ట్రిక్ట్లీ ట్రూ. ఏదో ఊహాపోహలుగా చిన్న చిన్న సిద్ధాంతాల్లాగా ఏదో ఎవరికో వాళ్ళకి అందినట్టుగా ఆ చిన్న చిన్న విషయాల గురించి ఇక్కడ చర్చింపబడలేదు. అంటే మన సమయం వృధా అయిపోతుంది కదా. అది సత్యం దగ్గరికి తీసుకువెళ్ళలేదు. అది మనల్ని సత్యాన్ని, మనలో ఉన్న సత్యాన్ని అది మేలుకొలపలేదు. అటువంటి విషయాలు మనకి చెప్పి వాటిని మన చేత చదివింపజేసి మనం సత్యాన్ని అందుకోలేకపోవటం, ఇట్లాగా మన సమయాన్ని వృధా చేయటం ఆమెకు ఇష్టం లేదు. అందుకని మనం ఇక్కడ ఈ ప్రత్యేకముగా ఈ 12వ అధ్యాయంలో ఇవ్వబడ్డ విషయం ఏమిటి అంటే, మనం అది విన్నంత మాత్రానే మనలో ఆ సత్య స్వరూపముగా మనం మారటానికి, మనలో సత్యము మేల్కొనటానికి వీలయ్యేటట్టుగా ఇక్కడ విషయాలు అందింపబడ్డాయి, యథార్థమైనటువంటి విషయాలు అందింపబడ్డాయి. They would not fail to regard the least wonderful of the